వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము గోధుమ పిండితో మురుకులు తయారు చేస్తాము. ముందు ఒక క్లాత్ తీసుకొని దీంట్లో 2 కప్స్ గోధుమ పిండి వేసుకుందాము. 2 కప్స్ గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు ఇది మూట కట్టేసుకోవాలి. ఈ మూట కట్టుకున్న క్లాత్ని మనము ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇది గోధుమ పిండిని ఇడ్లీ కుక్కర్ తీసుకొని దీంట్లో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలి. పోసి మనము ఇడ్లీ స్టాండ్ పెట్టుకుందాము. దీంట్లో నేను 2 ప్లేట్స్ పెడుతున్నాను. మరి కిందికి పెట్టి ఆవిరి మీద ఉడకబెడితే నీళ్ళు పడతాయి కదా పిండి మీద, అందుకే ఇట్లా. ఇప్పుడు దీని మధ్యలో ఇట్లా మూటను పెట్టుకోవాలి. మన గోధుమ పిండి మూటను నీళ్ళు పడనీయకుండా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకుందాము ఇడ్లీ కుక్కర్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. మనం గోధుమ పిండిని ఆవిరి పైన ఉడికించుకుందాము ఇడ్లీ కుక్కర్లో. ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని 15 నిమిషాల పాటు ఆవిరి పైన పిండిని ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. గోధుమ పిండి మూటను బయట పెడతాము. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. మూట ఇప్పుడు చల్లారింది, పిండి మూట. ఇప్పుడు దీన్ని దంచాలి. మనం ఉడకబెట్టుకున్న తర్వాత గోధుమ పిండి ఆవిరికి ఉడకబెట్టినాక గట్టిగా అవుతుంది. గోధుమ పిండి ఇట్లా ఆవిరిలో ఉడకబెడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న గోధుమ పిండిలో ఉన్న జిగురుతనం అంతా పోయి మన బియ్యం పిండి ఎట్లయితుంది అట్లా అయిపోతుంది. అందుకే ఉడకబెట్టుకొని చేయాలి. మంచిగా మురుకులు కూడా చాలా బాగా వస్తాయి. పిండి బాగా గట్టిగా అయింది. దంచుకోవాలి, పొడి పొడి అయిపోతుంది. గట్టిగా అయింది. పొడి పొడిగా చేసుకోవాలి. పిండిని ఇట్లా మొత్తము రాయితో దంచేసుకోవాలి. పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు జల్లించుకోవాలి పిండిని, గోధుమ పిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు జల్లించుకున్న పిండిని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. మిక్సింగ్ బౌల్లో వేసుకొని పిండిని కలుపుకుందాం. జల్లించిన గోధుమ పిండిలో ఇప్పుడు 1/2 స్పూన్ వాము వేసుకుందాము. 1/2 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. 2 కప్స్ మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఇవి మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఉప్పు, కారం, నువ్వులు, ఓమ. మనం పిండి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలి ఉప్పు, కారాలు. ఈ పిండిలో మొత్తం అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు వేడి నూనె వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు ఈ పిండిలో మనం బాగా వేడి చేసిన నూనె 1 స్పూన్ వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. నూనె చక్కగా మంచిగా పిండికి పట్టింది. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి తడుపుకుందాం. ఒకేసారి ఎక్కువ పోయొద్దు, కొన్ని పోస్తూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జంతికల గొట్టం తీసుకొని దీంట్లో ఆయిల్ రుద్దుకోవాలి మొత్తం లోపట. మనం మురుకులు చేసుకోవడానికి ఇలాంటి బిల్లనైనా, ఇలా స్టార్ బిల్లనైనా ఏదైనా పెట్టుకొని మురుకులు చేసుకోవచ్చు. కొద్దిగా పిండి తీసుకుంటూ దీంట్లో మనం మురుకుల గొట్టంలో పెట్టుకుంటాం. మనం పిండి తీస్తే ఈ విధంగా వస్తుంది. ఇది జిగురు ఉండదు కదా గోధుమ పిండిలో, మనం ఉడకబెట్టినందుకు ఇట్లా బియ్యం పిండిలాగా వచ్చేస్తుంటుంది అన్నమాట. అందుకే ఉడకబెట్టుకొని ఇట్లా ఆవిరి మీద ఉడకబెట్టుకొని చేసుకోవాలి. చాలా బాగా వస్తాయి గోధుమ పిండి మురుకులు. మురుకుల గొట్టంలో ఎంత పడుతుందో అంత పెట్టుకొని పిండి ఇప్పుడు మురుకులు వేసుకుందాం. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టినాను స్టవ్ పైన. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. మనం మురుకులు వేసుకుందాము. ఒక ఆయిల్ కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకొని దాని మీద వేసుకుందాం.
ఇట్లా కవర్ మీద వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మురుకులను ఆయిల్లో వేసుకుందాం. మురుకులను రెండో వైపు కూడా తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. మురుకులు ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లో వేసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మురుకుల్లాగా చేస్తాము. మురుకులు చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.